నాటకాలు, నృత్యాలు, కథా కాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను మేళవించి ఒకేసారి లక్షలాది ప్రేక్షకుల ముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. కళ, నటన, పర్యవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత లాంటి ఎన్నో అంశాలు కలిసి సినిమా రూపుదిద్దుకుంటుంది. నిజం, ఊహ, మాయాజాలం అన్ని సినిమా తెరపై ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములు చేస్తాయి. సినిమాలు ప్రజలపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి. నేటి సినిమాలలో అధిక శాతం హింస, పగ, దగ, సెగ, అశ్లీలత చోటు చేసుకొని సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. నేటి సినిమాలలో రొమాన్స్, థ్రిల్లర్, అడల్ట్ కంటెంట్ ఎక్కువై మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. ఆ లోటును పూరించడం కోసం మీ ముందుకొస్తుంది అనంత ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న శివశంభో. శివశంభో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి స్వామి గారికి, డాక్టర్ గోరెట్టి వెంకన్న గారికి, డాక్టర్ తనికళ్ళ భరణి గారికి, అంబర్పేట్ శంకర్ గారికి, ప్రవీణ్ చీకోటి గారికి, రియల్ స్టార్ ఆజాద్ గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, నవీన్ యాదవ్ గారికి, చిత్ర యూనిట్ కు, మీడియా ప్రతినిధులకు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆహుతులందరికీ స్వాగత సుమాంజలి. తదుపరి కార్యక్రమాన్ని యాంకర్ మౌనిక గారు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. వెల్కమ్ తెలుపుతున్నాము. మరి శివశంభో ఈ సినిమా అంటే శివుణ్ణి మనం ప్రార్థించుకుని ముందుగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. అనంత ఆర్ట్స్ బ్యానర్ లో మన ముందుకి ఏప్రిల్ 25న మంచి కంటెంట్ తో ముందుకు రాబోతుంది ఈ సినిమా. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా మెంటల్ పీస్ అనేది చాలా అంటే చాలా అవసరం అండి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు మనశ్శాంతి లేకుండా బయట జరిగే ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటికి అంటే చెడుకి త్వరగా అట్రాక్ట్ అవుతున్న ఈ సందర్భంలో ఇప్పుడున్న జనరేషన్ అన్ని తరాల వాళ్ళు చూసేటువంటి సినిమా చాలా చక్కటి సినిమా ఈ శివశంభో. సో ఇందులో బేబీ రిషిత ఒక లీడ్ రోల్ పోషిస్తుంది. అండ్ అలాగే మనందరికీ తెలుసు లెజెండరీ యాక్టర్ తనికెళ్ళ భరణి గారు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రని పోషిస్తున్నారు. అలాగే లెజెండరీ యాక్టర్ సుమన్ గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. అండ్ అలాగే టార్జన్ గారు, సీనియర్ యాక్టర్ విజయ్ రంగరాజన్ గారు కూడా ఈ సినిమాలో భాగస్వాములుగా ఉన్నారు. మరి ఈ సినిమా చూసినంతసేపు మీరు 2 గంటల పాటు మనశ్శాంతిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సినిమా చూడొచ్చు. అండ్ చాలా మంది చెడుకి త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు, మంచికి దూరం అవుతున్న సందర్భంలో ఇటువంటి ఒక మంచి కంటెంట్ ని మన ముందుకి తీసుకొచ్చారు నర్సింగ్ గారు ఆయన దర్శకత్వంలో. గతంలో ఆయన బ్రహ్మచారి అనే సినిమాని చాలా అంటే చాలా చక్కగా సినిమా మంచి కామెడీ మంచి కంటెంట్ తో తీసుకొచ్చారు. మరి ఆయన సెకండ్ టైం డైరెక్టర్ గా మనకి ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని కూడా తానై ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలాగే ఈ సినిమాకి డైలాగ్స్, లిరిక్స్, మ్యూజిక్ దోరవేటి గారు. సో దోరవేటి గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండి. ఈ సినిమాకి ఆయన డైలాగ్స్, లిరిక్స్ అండ్ మ్యూజిక్ కూడా అందించారు. చాలా అంటే చాలా మంచి అప్రిసియేషన్ కూడా లభించింది ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా. అండ్ సినిమాటోగ్రఫీ సతీష్ కుమార్ గారు చేశారు. అండ్ ఎడిటింగ్ శివ గారు. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే బొజ్జ రాజగోపాల్ గారు అండ్ అలాగే సుగుణ దొరవేటి గారు ఈ సినిమాకి నిర్మాతలుగా వహించారు. సినిమా కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి 25న మన ముందుకి రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ కూడా రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షక ఆదరణ కూడా లభించింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మరి వచ్చినప్పుడే మనం కళ్ళారా ఆస్వాదించాలి. అండ్ దేవుడు అంటే ఏంటి అనేది చాలా మందికి తెలీదు. సో సినిమాని చూసిన తర్వాత అందరూ మైమరిచిపోవాల్సిందే. అంత చక్కటి సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. శంభో మహాదేవ శంభో మహాదేవ శరణ
గరజ వర హృదయ నివేశ సురగంధ కిరీటమణ వర నీరాజిత పద గోపురవాస సుందరేశ గిరీశ పర పర భవర శంభోదేవ శంకర గిరిజ. చిన్న సత్కారం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. సో మన సినిమాకి సంబంధించి చికోటి ప్రవీణ్ గారు మీ మాటల్లో తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. గారు కనకల్ల గారికి నమస్కరిస్తూ, మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు నువ్వే హీరో ఇక్కడ నర్సింగ్ మన ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినారు. నర్సింగ్ కి హిందుత్వంతో మంచి పట్టు ఉంది. నర్సింగ్ మాటలకి ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో టైటిల్ కూడా అద్భుతంగా ఉంది, శివశంభో. మరి ముఖ్యంగా మా శివయ్య కనకల్ల వర్గ గారు వారి సినిమాలో నటించడం చాలా సంతోషం. ఒక మంచి మేమంతా హిందుత్వవాదులం, ధర్మరక్ష అనేది నాకు ఒక సంగీతం కూడా ఉంది. మరి హిందుత్వానికి సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉందని, ప్రతి ఒక్క హిందూపై ఉందని. మరి ఒక దేవుణ్ణి గొప్పగా ఇవాళ సమాజంలో మూర్ఖులు చాలా మంది తయారవుతున్నారు. ఇవాళ హిందుత్వంపై పడి చేసే మూర్ఖులు, ముఖ్యంగా నాస్తిక కుక్కలు. సారీ ఇట్లా మాట్లాడుతున్నా, నా స్పీచ్ ఇట్లానే ఉంటది. నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది. సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి హిందుత్వంపై కొన్ని సినిమాలలో ఇవాళ రేపు చూస్తున్నా హిందువులని, హిందూ దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది. మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది, అది మంచి పద్ధతి కాదు బిడ్డ. హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటది, హిందుత్వం బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా, గుడికి సంబంధించిన సినిమా తీస్తున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. దూరవేటి గారు చాలా సంతోషం. మీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు. సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది, నాకు తెలిసి చాలా మంది చూస్తుంటారు. అవసరం ఇవాళ మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం. భక్తిని, దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం. మరి మీ టీఎం అందరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా. ఇంకా 3-4 కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడు దగ్గర. సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మరి నాకు సమయాభావం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, క్షమించాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఇంకో ముఖ్యమైన విషయం, హర్ హర్ మహాదేవ్, గర్ గర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్, గర్ గర్ మహాదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడి పంపించవలసిందిగా శివశంభో వేదిక మీద ఉన్న కొంచెం వేదికను అలంకరించిన పెద్దలు, మా గోరేటి వెంకన్న గారు, మిగతా మిత్రులు, వేదికంతా స్వర్ణమయంగా బంగారు మయంలా ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లా కాకుండా ఇది 100 days ఫంక్షన్లా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తక్కువ మంది, ఒక మీడియా వాళ్ళు ఉంటారు, జనం ఉండరు, అసలు రావట్లేదు. అలాంటి ఇంతమందిని సమీకరించి, ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్ట్ తోటి తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళకి సరి అయిన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని దూరవేటి గారు సాహితీవేత్త. ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు. ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు. అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు నేను. దర్శకుడు వారుగా పాపం చాలా కష్టపడి అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయ ప్రయాసలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకొని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది. ఇందులో నాది కూడా ఒక్క రోజులో దాదాపు ఒక 10 సీన్లు, ఒక సాంగ్ కూడా చేయగలిగాడు. అంటే అవసరం అలాంటిదన్నమాట. మళ్ళా డేట్స్ లేవు, ఉన్న దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించాడు. సో ప్రతిభకి ఆకాశమే హద్దు. ఖచ్చితంగా దీన్ని మీరు నర్సింగ్ని, నిర్మాతని, దర్శకుడిని, మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఖచ్చితంగా శివశంభో ఒక ఎక్స్పీరియన్స్గా మిగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలందరూ నన్ను మన్నించాలి. నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను. శుభం భూయాత్. శివోహం. నమస్కారం. శ్రీశ్రీ మీద ఒక వ్యాసం చదివినాడు సారు. మా వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తున్నాను చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. మాకు ఉన్న బంధం వేరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి ఇచ్చినాడు. నేను దూరవేటి అన్న స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కాయక తెలియదు కానీ కాయకదే కైలాస, కాయకమే కష్టం చేయటం, కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం కానీ, అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరుని పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాత సంస్కృతితో ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహితీవేత్త అన్న, అద్భుతమైన ధ్వని. వారి మా రాజుగారు చాలా ప్రసిద్ధులు. మన మిత్రులు నర్సన్ వీళ్ళందరూ, ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలడు. ముఖస్థుతి కాదు, అలవోకగా పద్యం. ఎందుకంటే మాకు దగ్గర మిత్రులని చెప్తున్నాను. ఆయన కాకపోతే ప్రచారాలు కోరుకోడు. ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే తనలో అంత ప్రతిభ ఉంది, విద్వత్తు ఉంది. దాన్ని ఎక్కడ ప్రదర్శించుకోడు. ఇప్పుడున్న పద్యం రాసేవాళ్ళు ఆశావాది ప్రకాష్ గారు లాగా ఇప్పుడున్న తక్కువ మంది పద్యం రాసేది, పద్య ఫామ్ కంటెంట్. కానీ ఆ పద్యాన్ని, గేయాన్ని రెండు సవ్యసాచిగా అద్భుతంగా కథలు, సాహిత్య ప్రక్రియ, మంచి విమర్శకుడు కూడా. వారు చేసిన సినిమా బాగా ఆడాలి. ఇది నేను ఎందుకంటే సినిమాలో ఆ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ప్రసిద్ధ నటులు తలకేళ్ళ భరణి గారు ఉండటం అని, సుమన్ ఉండు, వీళ్ళందరూ ఉండ్రు. తర్వాత పనిగా ఇక్కడ వచ్చినందుకు స్వామీజీ ఆశీర్వాదం కోరుకుంటూ, వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ, ఇప్పుడు సందర్భం ఇప్పుడు ఇష్టం నాకు. సాధు జంగమాది దేవుడా, శంభో శంకర హరలింగ రూపుడా. కావాలనే తక్కువ వాడుతున్నది కదా. భక్తి అనేది అంతర్ముఖం. భక్తి అని పోయి భక్తి పాటలు పాడించాది. ఆ సినిమా చూసినప్పుడు మీకు అర్థమైంది. గట్టి వాడి నేను ఇక్కడ ప్రదర్శించాను. స్వామి లేకుండా పాడుతుంటే చాలా. ఇప్పటికే భగవన్ నిరాకార నిర్గుణ రూపాన్ని నెరుంగేటు
అరూపకుడు అవుదు యోగులు నీకు ఏ స్వరూపం కల్పించరో అది అది వాళ్ళకి తెలుసు కనుక నాకు నేను భక్తిని ప్రదర్శించే స్థాయి లేదు నాకు. కాకపోతే ఈ సినిమా చూసినాక నేను సినిమా దొరవెట్టి గారు ఉండదు సినిమా ఆడాల. సాధు జంగమాది దేవుడా శంభో శంకర లింగ రూపుడా సంచార జగతి నావత్వవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. అఖిలాండం అది బాగుంటది. ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే పగలు రేయి తీరాలకు సారథి నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే. చాలా పాపులర్ పాట మంగిలి పాడింది. ఆ పాట కోట్ల మంది చూసిండ్రు. నేను పాడడం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకర దేవ శంభ శంకర దేవులాడినాడ దొరకవా ఆ పాట మొన్న వచ్చింది. ఇంకా ఇంకో పాట కూడా వాడినాను. అదేదో ఇష్టం నాకు శివుడు అంటే. నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి. శివుని యొక్క శ్మశానంలో తిరగడము గిరీసురాసుత సఖి గౌరి అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని అంతము లేని భువనములో అనంతాన్ని సూక్ష్మంలో విశాలత్వంలో సూచ్యాన్ని భేదభావ జరిగిన ప్యూరిటీ ఇంప్యూరిటీ లోలి శుద్ధ తక్కువ శుద్ధము పవిత్ర మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయం. భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం. అది ఆ తత్వంతో సినిమా రావటం అనేది ఆ ప్రమాణం. ఎందుకంటే శంకరుడే నాస్తికం అని చెప్పినారు, కానీ శంకరుడు నాస్తికం అనే ఒక పుస్తకం ఉందని నాకు చెప్పిన మా గురువు మా దగ్గర ఉండే ఆయన పరిపూర్ణం తండ్రి కైవల్యం ఆయన రాములని నాస్తికం అనే పుస్తకం రాసినాడు. శంకరుడు నాస్తికులకే భగవంతుడు ఎక్కువ దర్శనం అవుతాడంట ఎందుకంటే అని చెప్పి అట్లాంటి శివుడు కూడా ఆ శివతత్వంతో ఉన్న ఈ సినిమా దూరవెట్టి గారి చిత్రం. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పాటలు ఎన్నో చాలా బాగున్నాయి, కథ కూడా బాగుంది. వీళ్ళ హీరో ఇతనా హీరో ఎవరు బాగున్నా ఇక నేను ఓకే కథ ఓకే కనుక మీరు మీరు మా మిత్రుడు పూజ్యులు చెన్నై గారు తర్వాత స్వామీజీ వీళ్ళని ఆశీర్వదించండి. నాకు కూడా పనిలో పనిగా మీ దివ్య ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము చెప్పేవాళ్ళం కాదు. అక్కమాదేవి అల్లమా ప్రభు దాసమయ్య ముకుందారు అనుభవాల మంటపం మహోన్నతమైన భారతీయ తత్వంలో ఏదీ లేకుండా ఒక మహోన్నతమైన తత్వం శివతత్వం. దాన్ని వారు అనివార్యంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బహుళత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం, శూన్యంలో పూర్ణంలో శూన్యం, శూన్యంలో ఏం లేకపోవడం ఉండటం, ఉండి లేనట్టుండే ఉనికివి నీవే అని చెప్పి రాసిన శివుణ్ణి. ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. ఆ తత్వం కోసం నేను ఎక్కడ సిద్ధగంగా స్వామి తుముకూరు సిద్ధగంగా స్వామిని దర్శనం అంతా తెలియదు నాకు. తర్వాత వారు వెళ్ళిపోయిన దగ్గర తెలియదు. ఆ ఊరికి పోయేది ఎప్పుడు తెలియకుండా ఏదన్నా మన ప్రాప్తం లేదు. మిమ్మల్ని దర్శించుకున్నాం. వందనాలు, ప్రణామాలు. ప్రశస్తిని ఆయన చాలా ముందుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాశీలో కదంబ వృక్షాలు ఉన్నాయి స్వామి, ఆ తర్వాత మళ్ళీ కందూరులో ఉన్నాయి. భరణి గారు అలాంటి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ శివయ్యను ప్రార్థించేటప్పుడు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదిత్వం వందే సాత్వికం శివం. ఆ శివయ్యను ఈరోజు ఒక శివయ్య లీలలు ఎలా ఉంటాయని చూపిస్తూ ముందుకొచ్చిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నర్సింగ్ ఇంకో మరో 10 సినిమాలు తీయగలుగుతాడు ఈ స్ఫూర్తితో. అట్లాగే ఇందులో నటించిన నటీనటులకి, కళాకారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. సభను చాలా చక్కగా నడిపిస్తున్న యాంకర్ గారికి, అందరికి, మా ప్రియ మిత్రుడు ఆజాద్ రియల్ స్టార్, ఆ రోజు శ్రీహరన్నకి ఆ పేరుంది. తర్వాత వేణుభయ్య, మనం శ్రీహరన్నతో ఎన్ని వర్క్స్ చేశాం. నేను ఆయనతో పర్సనల్ గా ఆయన తర్వాత ఆయనకి 2-3 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను, అంటే మగధీరలో ఆయన డైలాగ్ వినిపిస్తాను. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని వెర్రమిగుతున్నాయిరా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరుతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది, నిర్మాతలు
ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణుభాయ్. ఐ విష్ ఆల్ ది సక్సెస్. బాబు కూడా ఇందులో అరంగేట్రం చేస్తున్నాడు. రెడ్డి గారికి అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సాయి స్టేజ్ పైకి రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యశోవర్ధిని స్టేజ్ పైకి రా. రైట్, సో సినిమాకి సంబంధించి రియల్ స్టార్ ఆజాద్ గారు మీ మాటల్లో తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. అనంత ఆర్ట్స్ పథకంపై రూపొందించిన శివశంభో మా నర్సింగ్ భాయ్ ఒక మంచి డైరెక్టర్, మంచి రైటర్. అతనికి అవకాశాలు లేక ఇన్ని రోజులు ఇలా ఉన్నాడు, కానీ లేకపోతే ఒక మంచి పెద్ద డైరెక్టర్ అయ్యే ఉత్తేజం ఉంది నర్సింగ్ గారి చేతిలో. అలాగే మన ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ వేసిన మా వేణుభాయ్ ఉన్నాడు, మా మిత్రుడు, మా చిన్నమాటి మిత్రుడు. వేణుభాయ్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేసిందంటే, ఒక చిన్ననాటి క్యారెక్టరు ప్లస్ మళ్ళా పెద్దనాటి క్యారెక్టర్ అంత అద్భుతంగా నటించి అందరినీ బాగా ఆదరించినాడు మా వేణుభాయ్. అలాగే ఈ సినిమా శివశంభో మా నర్సింగ్ భాయ్ దీంట్లో చాలా శ్రమ పడ్డాడు, తన కష్టము. అలాగే మా దొరవేటి గారు సహాయపడుతూ ప్రతి సహకారాన్ని అందిస్తూ ఆయనకు సపోర్ట్ చేసి ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చినందుకు, ఇంకోటి దీన్ని అభిమానులంతా ఈ సినిమాను ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేణుకి చెప్పమను. ఇప్పుడు మా అసలు హీరో నువ్వే ఇట్రా వేణు. ఇప్పుడు మా వేణు గారు మాట్లాడతారు. సరే, ఆజాద్ భాయ్ మిమ్మల్ని అందరం చూస్తే దప్పిక అవుతుంది. ఖర్చు మంచినీళ్ళు తాగిపోయింది. ఆ మంచినీళ్ళు మా రవిరెడ్డి అని మాట్లాడతాడు, తర్వాత నేను మాట్లాడతా. వేదిక మీద ఉన్న పెద్దలు, గురూజీ గారు, ముఖ్యంగా శివశంభో సినిమా మా నర్సింగ్ భాయ్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మంచి మిత్రుడు. దొరవేటి గారితో కూడా ఈ సినిమా ద్వారా నాకు పరిచయం ఏర్పడ్డది. చాలా మంచి సినిమా. యాక్చువల్గా ఇది మా వేణన్న విలన్గా చేసిండు, మేమందరం కలిసి హీరోనా ఓకే హీరోగా చేసిండు. వాళ్ళ అబ్బాయి చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేను ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన. అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, చాలామంది చాలా కష్టపడి ఎంత శ్రమతో మన నర్సింగ్ భాయ్ అయితే అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యిండు. సినిమా సక్సెస్ కావాలని, చాలా ఆయన కొత్తగా ఇంకొక సినిమా ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ రావాలని దేవుణ్ణి శివుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నాకు ఎక్కువ మాట్లాడడం అలవాటు లేదు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, వేణుగారు వాటర్ తాగేశారు కదా, ఇప్పుడు మాట్లాడండి. ముందుగా రాజగోపాల్ గారికి, షుగునా దూరవేటి గారికి నా పాదాభివందనాలు, నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఎవడో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డబ్బులు పెడితేనే మేము ఈ స్టేజ్ ఎక్కి ఏ నటన చేసినా ఏం మాట్లాడినా. ఇక డైరెక్టర్ గారు తమ్ముడు గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న, చీకుటి ప్రవీణ్ అని చెప్పాడు. అంత పట్టున్న వ్యక్తి. అతని గురించి చెప్పుకుంటూ పోతే అతను 4 గంటలకి ఇక్కడికి వచ్చాడు. ఇతని గురించి చెప్పుకుంటూ పోతే 40 రోజులు కావాలి. అంత మంచి కథనాల మీద క్యారెక్టర్స్ మీద పట్టున్న వ్యక్తి. అతని డైరెక్షన్లో మేము అందరు నటిస్తూ మాకు ఒక అదృష్టం. అలాగే ఈ చిత్రంలో నటించిన నటులు అందరం కూడా, ఈ సినిమా హీరో లేడు, హీరోయిన్ లేదు, యాక్టర్ లేదు, ఎవరు లేదు. కథే హీరో, డైరెక్టరే హీరో. ఎందుకంటే అలా కథ ఉంటుంది. మా క్యారెక్టర్స్ లాగానే ఉంటాయి. కథే హీరో. ఇందాక అడిగారు కదా, హీరో జస్ట్ ఎవరి కాళ్ళు హీరో. రవన్న ఒక హీరో, నేను ఒక హీరో, మల్లేష్ హీరో, రజాక్ హీరో. ఇదిగో మా చిన్న బిడ్డ, మా చెల్లి, ఈమె కూడా హీరోనే.
మా బాబు అంటే నా చిన్నప్పుడు చైల్డ్. నేను 10th క్లాస్ స్టూడెంట్, ఆడు పెద్ద అవుతే నేను. మేమందరం హీరోలే. మా అందరికీ పెద్ద హీరో నర్సింగ్. ఇక మా గురువు గారు దోరవేటి గారి గురించి చెప్పాలి. ఇక అంతా A to Z, ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా అన్ని ఎవ్రీథింగ్ ఆయన్ని అలా శిష్యులు, గురువు గారు అందరూ. ఇక ఈ సినిమా శివశంభో, అందరం మేము శివభక్తులమే. తప్పకుండా ఈ సినిమా చాలా బాగుంటుంది. బాగా ఇక అంతే. ఇది ఒక చిన్న టైగర్, ఈయన ఒక చిన్న, ఇక మా నర్సింగ్ తమ్ముడు, ఇదిగో ఈ చిన్న పాప, ఈ పాప హీరో. ఇక అంతే. ఎవరు భరణి గారు హీరో, అందరూ హీరోలే. సరే, ఇలా చెప్పుకుంటే అందరం కదా కాలతీతం అయిపోతే. చాలా మంచి సినిమా తీసాం, చాలా బాగా అందరం చేసాం. మీ అందరూ ఆదరించి ప్రేక్షాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా శివశంభో టీంని ఆ సాంబశివుడు ముందులుండి నడిపిస్తున్నాడు. అలాగే మీ ఆశీర్వచనాలు, మీ యొక్క ఆదరణ సినిమా పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు మా చిన్నబాయి మాట్లాడాలి. రావాలి ఇక తప్పదు. ఇక అదే చిన్న రాన్న నువ్వు అంటే ఇక అందరూ ఇక నవీన్ అన్న, చిన్న అంబర్పేట్ వెంకట్ సార్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే అందరినీ నేను పిలిచి మరి ఆ సార్ వాళ్ళని మీరు పిలిస్తే వస్తారా? అది హలో ముందుగా నా సహోదరుడు డైరెక్టర్ గారు నర్సింగ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అంబర్పేట్ శంకరన్న, బిహాఫ్ ఆఫ్ అంబర్పేట్ శంకరన్న తరపున వచ్చాను. నేను అన్నకు వేరే కార్యక్రమం ఉండి రాలేకపోయాడు. ఆ ప్లేస్లో నేను వచ్చాను. ఇక్కడున్న మన దర్గా చిన్నబాయి గారికి, మన బాయి గారికి, గోల్కొండ నవీన్ గారికి, దయానంద్ గారికి, ఇప్పుడే వచ్చిపోయిన తనికెళ్ళ భరణ్ గారికి, గోరెడ్డి వెంకన్న గారికి, మన ప్రొడ్యూసర్ దొరవేటి గారికి, వీళ్ళందరికీ మంచి జరగాలి. నాకైతే ఈరోజు ప్రీ ఈవెంట్ కాకుండా 100 days ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. శివశంభో, ఆ శివుని దయ, శివుని కృప మన నరసింగన్న మీద ఉండాలని, ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని నేను చాలా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అన్న తీసే ఇంకొక పిక్చర్, ఒక స్టోరీ చెప్పాడు. దాంట్లో నేను ఒక విలన్ డాక్టర్గా చేస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది డైరెక్టర్ శంకర్ ఇతనేనా అనిపించింది. ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు అనిపించింది డైరెక్టర్ శంకర్ లాగా అన్న నరసింగన్న ఎక్కడో ఉండిపోయాడు, ఒక ప్రొడ్యూసర్ దొరకక. తర్వాత దొరవేటి గారు సపోర్ట్ తోటి డైరెక్టర్ శంకర్ గారు లెవెల్లో ఎదుగుతాడని నాకు నమ్మకం వచ్చింది. ఆ డాక్టర్ గారికి ఒక చిప్పు పెట్టి, సేర్ ఆ సినిమా పేరు ద ఇండియన్ ఆర్మీ, ఎంత నాకు చెప్తుంటే ఈ ఏవి అనేది చెప్తుంటే ఎంత డెవలప్ అయిందని నరసింగన్న ద్వారా తెలుసుకున్నా. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీసి చాలా చక్కగా సక్సెస్ అవుతుందని, ప్రతి సినిమా 100 days ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను.